హాయ్ ఫ్రెండ్స్, మనం చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. ముందుగా మనం చికెన్ హాఫ్ కిలో తీసుకుంటున్నాము. ఇందులో 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాము. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ పెరుగు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. ఈ విధంగా మనం నీట్గా మిక్స్ చేసి పెట్టుకోండి. మనం ఇందులో కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు యాడ్ చేసుకున్నాము. ఇది మనం 1 గంట పాటు ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల మనకి మసాలా, కారం, ఉప్పు అంతా మన చికెన్కి బాగా పడుతుంది. గంట సేపు ఫ్రీజర్లో పెట్టుకుందాం. మనం గంట పాటు మన చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని మనం గంట పాటు ఫ్రీజర్లో పెట్టుకున్నాం. ఫ్రీజర్లో కాకుండా విడిగా అయినా పెట్టుకున్నా సరిపోతుంది. మనకు గంట పాటు మనం మ్యాగ్నేట్ చేసుకొని నానబెట్టుకోవాలి. తయారీ విధానం చూద్దాం. కర్రీ కోసమని 1 ఉల్లిపాయ, 1 టమాటా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం పచ్చిమిరకాయలు 3 పచ్చిమిరకాయలను కట్ చేసి పెట్టుకున్నాం. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు తీసుకుంటున్నాం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం. తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొద్దిగా కాగనిచ్చి మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం బాగా రెడ్గా వేగనివ్వాలి. చూడండి మనకి వేగాయి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా మగ్గితే మనకి కర్రీలో ఆనియన్స్ అనేది కనిపించకుండా మనకి మగ్గిపోతాయి. టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి. 1 నిమిషం పాటు టమాటాలు మగ్గనిచ్చి మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం కొంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగానే మనం మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు కలుపుకున్నాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ మినిట్ వేయించుకుంటే పచ్చి వాసన అనేది పోతుంది. ఇది వేగిన వెంటనే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టిన చికెన్ యాడ్ చేసుకుందాం. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు చికెన్ యాడ్ చేయండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చికెన్ని మనం 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. బాగా కలుపుకోండి. మనం ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ యాడ్ చేసేసాము. మనము ఇది ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. 10 నిమిషాలు మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. మనం చికెన్లో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, అయినా కానీ మనకి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చూడండి మనకి చికెన్లోనే వాటర్ ఉంటుంది. ఆ వాటరే సరిపోతుంది. మనం ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం సరిపోయింది లేదో చూసుకొని మీకు ఒకవేళ తక్కువ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా మనం ఇంకేమీ యాడ్ చేయనవసరం లేదు. మన మసాలా అంతా సరిపోతుంది. మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నుంచి 10 నిమిషాలు. మనం ఆల్రెడీ 10 నిమిషాలు కుక్ చేసుకున్నాము. మీరు చికెన్ తీసుకునే ముదురు కోడి, లేత కోడిని దాన్ని బట్టి మనకి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపు చికెన్ కుక్ అయిపోతుంది. మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మరొక 5 నిమిషాలు ఆగి మనం మళ్ళీ కలుపుకుందాం. చూడండి మన చికెన్ కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనకి చికెన్లో కుక్ అయిన వెంటనే మనకి ఏ విధంగా తెలుస్తుందంటే మన కర్రీలో యూజ్ చేసిన ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఈ విధంగా వస్తే మనకి చికెన్ కుక్ అయిపోయినట్లే. మనం లేకపోతే పీస్ టచ్ చేసుకొని చూసుకోండి. చికెన్ రెడీ అయిపోయింది. ఇందులో మనం కొబ్బరి వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా చిటికెడు యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. మనం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మనం కొబ్బరి యాడ్ చేశాక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోండి. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది మిక్స్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీలో వాటర్ అనేది యూజ్ చేయలేదు, కానీ మనకి వాటర్ చూడండి మనకి కర్రీ గ్రేవీగా తయారైపోయింది. ఏ విధంగా అంటే మనం మూత పెట్టుకొని మాత్రమే కుక్ చేసాము. అందుకోసమని మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి లీక్ అవుతుంది కదా, అది మనకి ఆవిరైపోకుండా మూత పెట్టుకోవడం వల్ల కుక్ అయిపోయింది. ఆ వాటర్ అనేది అదే విధంగా ఉన్నాయి. చూసారు కదా మన చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.